సిద్దిపేట జిల్లాలో చాలా ప్రాంతాలలో చినుకురాలక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు వర్షాలు ముఖం చాటేస్తే మరోవైపు ఈసారి జిల్లాలో కాళేశ్వరంపై నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నీరు లేక విలవెలబోతున్నాయి. ఈ రిజర్వాయర్ల నుంచి ఈసారి జిల్లా రైతులకు సాగునీరు అందడం దాదాపు కష్టమే అంటున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు పడడం లేదని రైతులు మొక్కజొన్న, కందులు, కూరగాయ, చిరుధాన్యాలు సాగు చేయాలంటున్న సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా జూన్ సెకండ్ హాఫ్లో వర్షాలు పడవలసి ఉండగా ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి వర్షాలు లేకపోవడం, దాదాపు 40 రోజులు గడుస్తున్నప్పటికి కూడా వానాకాలం సీజన్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నప్పటికి కూడా వర్షాలు అనేవి రాకపోవడం, రైతులు విత్తనాలు విత్తనానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నేల తడి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎట్లాంటి పంటలు సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది, రైతులు ఎట్లాంటి ఈ పరిణామాలను ఎదుర్కోవాలి అనే అంశాలపై మనతో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అగ్రికల్చర్ అధికారి స్వరూప గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, జిల్లాలో వర్షాభావ పరిస్థితులతోటి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మన దగ్గర వరి సాగు చేసే రైతులు ఇప్పటికి కూడా నాట్లు పూర్తి ఎత్తున వేసినట్టు అయితే కనిపించడం లేదు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు తీవ్రమైన ఎండ, హీట్ వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులు ఎట్లాంటి పంటలు సాగు చేస్తే బాగుంటుంది, వాళ్లకు ఈ సంవత్సరం ఎట్లా గెటాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎట్లాంటి పంటల మీద మీరు వాళ్లకు సజెషన్ చేస్తారు? ఓకే, అందరికీ నమస్కారం. నేను జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూపరాణి, సిద్దిపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మన జిల్లాలకు వస్తే కనుక ఇప్పటి వరకు యాక్చువల్గా పోయిన సంవత్సరం 60% ఎక్సెస్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకోవటం జరిగింది, వర్షం రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఈ ఇయర్ మాత్రము ఒక 36% డెఫిసిట్లో ఉన్నాం, తక్కువ వర్షపాతం నమోదవ్వటం జరిగింది. మనం డెఫిసిట్లో ఉంది మన జిల్లా ఇప్పుడు వర్షపాతంలో చూసుకుంటే కనుక. సో ఈ భాగంలోనే ఇంతవరకు అయితే మనకు వర్షాధారంలో వేయాల్సిన పంటలన్నీ వేసుకున్నారు. లైక్ ముఖ్యంగా పత్తి, మరి అట్లాగే కంది, మరి పెసరు లాంటివి వేసుకున్నారు. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏరియా కంపేర్ చేసుకుంటే ఒక 12,000 ఎకరాలు తక్కువ నమోదు అవ్వటం జరిగింది. మనకిప్పుడు నర్సరీస్ టేకప్ చేసుకున్నారు, నర్సరీస్లో ఉంది. ప్రజెంట్లీ ఇది వరికి వస్తే కనుక నర్సరీస్ వేసుకున్నారు. దాన్ని ఒక 40,000 వరకు వరి ట్రాన్స్ప్లాంటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అంటే అవైలబిలిటీలో ఉంది నర్సరీలో మెటీరియల్ కూడా అంతా. సో రానున్న రోజులలో మనకు ప్రజెంట్లీ అయితే వాటర్ టేబుల్ బాగానే ఉంది, భూగర్భ జలాలు బోర్లో నుంచి వచ్చే వాటర్ బాగానే ఉంది. కానీ ముందు మాత్రము అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వర్షాభావ పరిస్థితిలో ఉన్నాము, ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముందు మనకు భూగర్భ జలాలు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బోర్బావులు కూడా తక్కువ ఈల్డ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము క్రాప్ డైవర్సిఫై, పంట మార్పిడి చేసుకోవటం బెటర్. రైతులకు మీరు చెప్పే సూచన ఏంటి? సూచనలు ఏంటంటే, ఇప్పుడు మేము మొన్న డయాగ్నోస్టిక్ విజిట్ చేసినప్పుడు మనకు క్లియర్గా వివిధ పంటల మీద మేము వెళ్ళి చూసాము. అందులో ముఖ్యంగా మెయిన్లీ కాటన్ అయితే కనుక, పత్తి అయితే కనుక పత్తిలో బాగా రసం పీల్చే పురుగులు బాగా ఉధృతి ఎక్కువ ఉంది. అందుకని మీరు ఆ రసం పీల్చే పురుగులకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అసిఫేట్ 1.5 grams per liter వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మనము వరి అయితే కనుక ఇప్పుడున్న నర్సరీస్లో మాత్రము మనం చూసుకుంటే కాండం తొలచు పురుగు ఉంది, ప్లస్ గుడ్ల సముదాయాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వాటికి మీరు నీమ్ ఆయిల్ అంటే వేప నూనె, వేప కషాయం కూడా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఈ రెండు కాంబినేషన్, వేప నూనె 5 ml, అట్లాగే ప్లస్ క్లోర్పైరిఫాస్ మందుని కలుపుకొని 1 లీటర్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మొక్కజొన్నలు కూడా కాండం తొలచు పురుగు కనిపిస్తుంది, దానికి కూడా కంపల్సరీగా తగు సలహాలు తీసుకొని వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
సో మొత్తంగా సిద్దిపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లాధికారులు చెప్తున్నారు. ప్రధానంగా పత్తి, వరికి ప్రత్యామ్నాయ పంటగా కందులు కానీ ఇతర మొక్కజొన్న, ఇతర చిరుధాన్యాల పంటల వైపు రైతులు మళ్ళీతే ఈ సీజన్ నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రైతులు జాగ్రత్తగా తమ పంటలను ప్రణాళిక చేసుకోవాలని చెప్పేసి రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏవియన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.